తెలంగాణలో ప్రజాపాలన గ్రామ సభలు ముగిశాయి. రేపటి నుంచి ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేయనున్నారు అధికారులు. ఎంపికైన వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకోనున్నారు. లబ్ధిదారులపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఎంక్వైరీ చేస్తామంటున్నారు అధికారులు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఒక నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ దఫా రేషన్ కార్డులు రాకపోతే ఆందోళన చెందొద్దు అన్నారు ఆయన. తెలంగాణలో ప్రజాపాలన గ్రామ సభలు ముగిశాయి. రేపటి నుంచి ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేయనున్నారు అధికారులు. ఎంపికైన వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకోనున్నారు. లబ్ధిదారుల ఎవరైనా సరే అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఎంక్వైరీ చేస్తామంటున్నారు అధికారులు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై చాలా చోట్ల అసంతృప్తులు పెల్లుబికాయి. పలు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గొడవ జరిగాయి. అయితే 95% గ్రామాల్లో సభలు విజయవంతమయ్యాయని మంత్రులు ప్రకటించారు. ముగిసిన ప్రజాపాలన గ్రామ సభలు 12,774 గ్రామాల్లో సభలు. లబ్ధిదారుల ఎంపికపై తీవ్ర నిరసనలు. 4 రోజుల పాటు జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో తెలంగాణలో రచ్చరేపాయి. లబ్ధిదారుల ఎంపిక విషయంలో చాలా చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ రైతు భరోసాల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించింది. లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో ప్రకటించారు అధికారులు. అయితే అనర్హులను లబ్ధిదారులుగా చేర్చి అర్హులకు అన్యాయం చేశారంటూ పలు గ్రామాల్లో అధికారులపై, ప్రజాప్రతినిధులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో సొంత పార్టీ క్యాడర్ నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు జిల్లాల్లో గ్రామ సభలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు కాంగ్రెస్ నేతలు. ఆయన వాహనంపై చెప్పులు విసిరారు. 2 పార్టీల నేతలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. గ్రామ సభల్లో బీఆర్ఎస్ నేతలు కావాలనే గొడవలు క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ విడతలో పేర్లు రాని వారికి తర్వాత ఇస్తామన్నారు ఆయన. వెరిఫికేషన్, అప్లికేషన్ ప్రాసెస్ ఇది నిరంతర ప్రక్రియ. ఇది కూడా ఎంపిక కాబట్టిన తర్వాత, ఎంక్వైరీ చేసిన తర్వాత డెఫినెట్లీ గ్రామ సభల ప్రజల ముందర ఉంచి ఉన్నటువంటి రేషన్ కార్డులేమో అన్లిమిటెడ్, అందరికి ఎవరికైతే అర్హత ఉందో ఎవరైనా ప్రజలు అక్కడ గ్రామ సభలు నిర్వహించుకునే ప్రజలు మీ స్వేచ్ఛగా మీ అంశాలు, మీ యొక్క విజ్ఞాపనలు ఇవ్వండి. రాజకీయంగా ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అందులో పడకండి. ప్రభుత్వం అందరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మొత్తం 12,774 గ్రామ సభలు నిర్వహించామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 95% గ్రామ సభలు విజయవంతమైనట్టు తెలిపింది. కేవలం 5% మాత్రమే స్వల్ప ఉద్రిక్తతలు, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు మంత్రులు. మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దేశ్ అందిస్తారు. పెద్దేశ్, సభలు ముగిశాయి. రేపటి నుంచి సర్వే అంటున్నారు. ఈ సర్వే ఎప్పటిదాకా కొనసాగుతుంది? ఆ తర్వాత లబ్ధిదారులకు ఈ రేషన్ కార్డ్స్ ఇష్యూ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు? ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు? జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలబెట్టినటువంటి 4 సంక్షేమ పథకాలు, ఇటు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 4 సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన కసరత్తు 16వ తేదీ నుంచి ప్రారంభించారు. 4 రోజుల పాటు లబ్ధిదారుల ఇళ్ల వద్దకి అధికారులు వెళ్ళి వాళ్ళ డేటా సేకరించారు. వారి వద్ద సర్వే పూర్తి చేశారు. ఆ తర్వాత 21వ తేదీ నుండి గ్రామ సభలు నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ సభలు నిర్వహించారు. సేమ్ టైంలో పట్టణ ప్రాంతాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల సంబంధించినటువంటి వాళ్ళ జాబితా డిస్ప్లే చేశారు. వాళ్ళ ఎవరెవరు అర్హులున్నారు, అనర్హులు ఎవరున్నారని కూడా వారి నుంచి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే అక్కడక్కడ గ్రామ సభలు ఉద్రిక్త వాతావరణానికి దారితీశాయి. చాలా ప్రాంతాల్లో
ఈ విధంగా డిస్ప్లే ఏర్పాటు చేశారు. నోటీస్ బోర్డులు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్లో కూడా ఇటువంటి డిస్ప్లే ఏర్పాటు చేసి ఈ విధంగా లబ్ధిదారులకు సంబంధించినటువంటి జాబితా మొత్తం డిస్ప్లేలో ప్రకటించడం జరిగింది. లబ్ధిదారులు ఎవరైనా ఏ విధమైనటువంటి అభ్యంతరాలన్నా రేపు అంటే 25వ తేదీ వరకు తెలుపవచ్చని కూడా చెప్పారు. 25వ తేదీన ఎవరైనా అనర్హులు ఉన్నట్లయితే వాళ్ళు ఏ విధంగా అనర్హులు అంటే ఒకవేళ ఎవరైనా బిల్డింగ్ ఉండి ఒకవేళ ధనవంతులైనప్పటికీ వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి కుటుంబంలో ఎవరికైనా రేషన్ కార్డులు మంజూరైనప్పటికీ వాళ్ళ వివరాలు కనుక తెలియపరిచినట్లయితే ఖచ్చితంగా వారిని ఆ లబ్ధిదారుల జాబితాను తొలగించడం జరుగుతుంది. సేమ్ టైంలో వారిని ఎంపిక చేసినటువంటి అధికారుల పైన కూడా చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఇటు ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఇప్పటికీ 4 రోజుల పాటు జరిగినటువంటి గ్రామ సభల నిర్వహణ అనేది చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ఈరోజు కూడా ఇటు హన్మకొండ జిల్లా కమలాపురం మండల కేంద్రంలో ఒక హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఒక ఆధిపత్య పోరు అంటే వాళ్ళంతా ఒక బల నిరూపణకు వేదిగా ఈ గ్రామ సభలు మారినట్లుగానే మారాయి. అక్కడ ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పరస్పర ఘర్షణ వాతావరణానికి దారితీసింది. సేమ్ టైంలో కౌశిక్ రెడ్డి ఆ సభలో పాల్గొన్న సమయంలో ఆయన పైన టమాటాలు విసిరారు, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు విసిరారు. ఆయన అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా పంపిస్తున్న క్రమంలో ఆయన వాహనం పైన గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు కూడా విసిరారు. సేమ్ టైంలో ఇటు నల్గొండ జిల్లాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా నిరసన కార్యక్రమాలు పెల్లుబికాయి. చాలా ప్రాంతాల్లో గ్రామ సభలు రచ్చరచ్చగా మారాయి. ఇటు అధికార ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య ఒక వాగ్వాదానికి దారితీసింది. సేమ్ టైంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా అధికారులను టార్గెట్ చేస్తూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరైనా అధికారులు అనర్హులను ఎంపిక చేసినట్లయితే వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఒకవేళ అనర్హులు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో ఉన్నటువంటి రిలేషన్స్ ఆ స్నేహపూర్వక దోస్తాన వల్ల ఎవరైనా అనర్హులను ఎంపిక చేసినట్లయితే అటువంటి అధికారులను టెర్మినేట్ చేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి ప్రజాప్రతినిధులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొత్తం మీద అయితే ఈ రోజుతో గ్రామ సభలు అయితే ముగిశాయి. రేపు స్క్రూటినీ అంటే కొంతమంది అనర్హులు ఎవరైనట్లయితే వాళ్ళు స్క్రూటినీ చేసి 26వ తేదీన కొంతమంది లబ్ధిదారులకు సంబంధించినటువంటి వాళ్ళని ఎంపిక చేసి వారి నుంచి సంక్షేమ పథకాల అమలు కూడా చేయడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే ప్రజాప్రతినిధులు ప్రకటించడం జరిగింది. మంత్రులు కూడా చెప్తున్నారు. సేమ్ టైంలో కొంతమంది ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు రానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. రేషన్ కార్డు మిస్ అయిపోయాయి కావచ్చు, రేషన్ కార్డులో కూడా రానటువంటి వాళ్ళు కూడా ఆందోళన చెందుతూ ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వస్తున్నారు. వచ్చి ఈ విధంగా నోటీస్ బోర్డుల వద్ద కూడా వాళ్ళంతా వాళ్ళ పేర్లు ఉన్నాయో అని ఇప్పటికి కూడా ఇంకొక ఆతృతగా వచ్చి చూసుకుంటారు. కాబట్టి అటువంటి వారు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే ఇప్పుడు ఈ జాబితాలో ఒకవేళ పేరు లేకపోయినా అర్హులు ఉన్నట్లయితే ఖచ్చితంగా వారిని ఎంపిక చేస్తాం. వారికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పి ప్రజాప్రతినిధులు, అధికారులు వారికి భరోసా కల్పిస్తున్నారు. సేమ్ టైంలో అనర్హులను ఎవరైనా ఎంపిక చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయి. ఇటువంటి ప్రలోభాలకు లోనై అధికారులు ఏమైనా తప్పిదాలు చేసినట్లయితే వారికి ఖచ్చితంగా అటువంటి వాటికి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచింది. 40 పనులకు టెండర్లు కూడా పూర్తయిపోయాయి. ఈ నెలాఖరు కల్లా మిగతా టెండర్లు కూడా కంప్లీట్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 2వ వారంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఇప్పటికీ మంత్రి నారాయణ ప్రకటించారు. ఆంధ్రుల కళ సాకారం కాబోతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు చాలా వేగంగా పడుతున్నాయి. ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేసి ద బెస్ట్ క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దుతామంటోంది కూటమి ప్రభుత్వం. పట్టాలెక్కిన రాజధాని పనులు, 40 పనులకు టెండర్లు పూర్తి, 3 ఏళ్లలో అందుబాటులోకి అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామంటోంది కూటమి సర్కార్. అమరావతి నిర్మాణ పనులు వచ్చే నెలలోనే ప్రారంభం కానున్నాయి. అన్ని రకాల పనులకు ఇప్పటికే నిధులను సమకూర్చామంటోంది సర్కార్. రాజధాని టెండర్ల ప్రక్రియ నెలాఖరులోపు పూర్తి చేస్తామన్నారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. ఇప్పటి వరకు మొత్తం 40 పనులకు టెండర్లు పూర్తి చేశామన్నారు. ఫిబ్రవరి 2వ వారంలోనే క్యాపిటల్ సిటీ పనులు ప్రారంభిస్తామన్నారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు ఆయన. మొత్తం 40 టెండర్లు యాక్చువల్గా టోటల్గా ఈ రోజుకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి పిలవటం జరిగింది. ఈ నెలాఖరు లోపల అంటే జనవరి 31 లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి. ఆల్ టెండర్స్ కంప్లీట్ అయిపోతాయి. అయిపోతే ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేకప్ అవుతాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం.
రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి హైకోర్టు డ్రాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర నీటి పంపింగ్ ను, నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్ గా మార్చాలని డిజైన్లు రూపొందించామన్నారు మంత్రి. రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకే చోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్లు డిజైన్ చేశామన్నారు. అమరావతి పనుల్లో రాజీ పడలేదన్నారు మంత్రి నారాయణ. రాజధానిని ప్రపంచంలో టాప్ 5 లో ఒకటిగా నిలుపుతామన్నారు ఆయన. అప్డేట్స్ తో మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ప్రధానంగా ఈ నెలాఖరు లోపు పూర్తి కాబోయే టెండర్స్ లో ముఖ్యమైన టెండర్స్ ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి, అలాగే రోడ్ మ్యాప్ ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలనుకుంటే దానికి సంబంధించి ఏ రకంగా ప్రభుత్వం రూపొందించుకుంది? రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ దిశగా అడుగులు వేసే దిశగా అయితే ఈ యొక్క పనులైతే శరవేగంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొని అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అమరావతి రాజధానిలో ఇప్పటివరకు పెండింగ్లో నిలిచిపోయినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిన మొత్తం కూడా పూర్తి చేయాలనే దిశగా అయితే మొత్తం అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగానే 40 టెండర్లకు సంబంధించినటువంటి టెండర్లు కూడా ఇప్పటికే పూర్తి చేసినట్లుగా మంత్రి నారాయణ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నేలపాడు ఏరియాలో మొత్తం 5 ఐకానిక్ భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు గత ప్రభుత్వంలో ఎక్కడైతే నిలిచిపోయినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం మొత్తం కూడా మంత్రి నారాయణ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా మొత్తం తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పనులు ఏ విధంగా చేపట్టాలి అనే దానికి సంబంధించి మొత్తం కూడా అధికారులతో కూడా చర్చించారు. ఈ నెలలో మొత్తం 40 పనులకు సంబంధించి టెండర్లను కూడా ఇప్పటికే తీసుకున్నాం. ఈ నెలాఖరుకల్లా పూర్తి స్థాయిలో వాటిని ఫైనల్ చేసి ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా పనులు వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పని మంత్రి చెప్తూ ఉన్నారు. 3 ఏళ్లలో మొత్తం అమరావతి రాజధానిలో ఎక్కడైతే నిలిచిపోయినటువంటి భవనాలు ఉన్నాయో అవి మొత్తం కూడా 3 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లుగా కూడా మంత్రి చెప్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా కూటమి ప్రభుత్వం అయితే అన్ని చర్యలు చేపడుతూ ఉంది. గతంలో ఏవైతే రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, ఏవైతే మోడల్స్ను ప్రకటించిందో అవే బిల్డింగ్స్ను మళ్ళీ కంటిన్యూ చేసే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే జడ్జి భవనాలు కావచ్చు, ఇటు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు ఏవైతే నిలిచిపోయినటువంటి భవనాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతూ ఉంది. వచ్చే నెల 2వ వారం నుంచి పనులను ప్రారంభించి మూడు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఈ పనులు పూర్తి చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ శివకుమార్. వచ్చే నెల 4న తిరుమలలో జరగనున్న శ్రీవారి రథసప్తమి వేడుకకి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతిని పురస్కరించుకుని రథసప్తమి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో అపశృతి చోటు చేసుకోవడంతో రథసప్తమికి టీటీడీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే రథసప్తమి ఏర్పాట్లపై మాడ వీధుల్లో జిల్లా యంత్రాంగంతో కలిసి పరిశీలించారు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు, భద్రత ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులతో సమీక్షించినట్టుగా చెప్పారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా భద్రతా పరంగా కలెక్టర్, ఎస్పీలతో చర్చించి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక రథసప్తమి రోజు వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు అనుమతించబడవని, కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుందని తెలిపారు ఈవో శ్యామలరావు. తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకకి గతంలో కంటే పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రావు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. శ్రీవారికి నిర్వహించే ఉత్సవాల్లో రథసప్తమి అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులతో, అడిషనల్ ఈవో గారు, టీటీడీ సిబ్బంది, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవంలో సుమారుగా 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. వీఐపీలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు. బ్రేక్ దర్శనాలు, రిఫరల్స్ అనేవి ఉండవు. ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు. ఆ రోజు ముందు రోజు, తర్వాత రోజు కూడా, అంటే 3, 4, 5 తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు. సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. రథసప్తమికి సంబంధించి పోలీస్ శాఖ తరఫున బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తాము. లాస్ట్ టైం ఉన్న బందోబస్తు కంటే కూడా ఈసారి
ఇంకా ఎక్కువ మందిని పోస్ట్ చేసుకొని లాస్ట్ ఇయర్స్లో ఎక్కడెక్కడైతే కొంత ల్యాప్సెస్ ఉన్నాయి, కొంచెం షార్ట్ ఫాల్స్లో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఈసారి పకడ్బందీగా చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విధంగా అన్ని విధాలా చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు తిరుమల నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజు, మొన్న వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన అపశృతి మనందరికీ తెలిసిందే, అది నిజంగా చాలా బాధాకరం. మరి ఆ ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈసారి రథసప్తమి సందర్భంగా టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తుందా? ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయి? టీటీడీ బోర్డు కానీ అటు అధికారులు కానీ సమన్వయంతో పనిచేసే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? అంటే ఖచ్చితంగా తొక్కిసలాట ఘటన తర్వాత టీటీడీతో పాటు ప్రభుత్వము జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఎందుకంటే అలాంటి ఘటన పునరావృతం కాకూడదు అనేది ముఖ్యమంత్రి ఆదేశం కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగానే మరో 12 రోజుల్లో రథసప్తమి జరగబోతుంది. తిరుమలలో జరిగే ఉత్సవాలన్నింటిలో కూడా అతి ముఖ్యమైనది, ప్రాధాన్యత ఉన్నది రథసప్తమి. ఇది బ్రహ్మోత్సవాలు, అంటే ఒకరోజు బ్రహ్మోత్సవంగా కూడా దీన్ని పరిగణిస్తారు. కాబట్టి మొత్తం సూర్యుడు ఉదయించే సమయం నుంచి సూర్యుడు అస్తమించే వరకు కూడా, అంటే మొత్తం 7 వాహనాలు ఉదయం 5:30 గంటలకే సూర్యప్రభ వాహనంతో ప్రారంభమవుతుంది. మొత్తం 7 వాహనాలు జరిగితే చక్రస్నానంగా ఉంటుంది. రాత్రి 9 గంటలకి చంద్రప్రభ వాహనంతో ఒకరోజు జరిగే బ్రహ్మోత్సవము రథసప్తమి ముగుస్తుంది. ఇందుకు దాదాపుగా 2 లక్షల మందికి పైగానే భక్తులు వస్తారనేది టీటీడీ అంచనా. ఇందుకు సంబంధించి గ్యాలరీలు ఏర్పాటు చేస్తారు. మాడా వీధుల్లో స్వామివారి ఊరేగింపులను చూసేందుకు, లేదంటే వాహన సేవల్లో స్వామివారిని చూసి తరించేందుకు, ఆశీర్వాదం పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటారు. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రత్యేకించి వసతులు, భద్రత విషయంలో ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజుతో పాటు అడిషనల్ ఎస్పీ, అట్లాగే ఈవోలు, అడిషనల్ ఈవోలు అందరూ కలిసి అధికారులు సమన్వయంతోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు, ప్రత్యేకించి భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా, ఎలాంటి అపశృతి జరగకుండా ఉండేందుకే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకే టీటీడీ బోర్డు కానీ, టీటీడీ అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ పనిచేస్తుంది. ఇప్పటికే కలెక్టర్, ఎస్పీతో సమన్వయం చేసుకుంటూనే ఈవో సమీక్షలు నిర్వహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి ఎవరైతే గ్యాలరీలోకి వచ్చే భక్తులు ఇన్ఫ్లో, అవుట్ఫ్లోతో పాటు భక్తులు క్రమబద్ధీకరించడము, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండడము చూసే బాధ్యత పోలీస్ యంత్రాంగం చూస్తే, పూర్తిగా భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, అసలు వాహన సేవలు 7 వాహన సేవలు ఉంటాయి, ఆ రోజు చక్ర స్నానం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సేవలను ఏ విధంగా నిర్వహించాలి, ఇందుకు వచ్చే భక్తులకు ఏ రకమైన వస్తువులు సమకూర్చాల్సిన అవసరం ఉంది అన్న దానిపై టీటీడీ దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి ఘటన పునరావృతం కాకుండా, ప్రత్యేకించి ఈ నెల 8న జరిగిన తొక్కిసలాట ఘటన లాంటి ఘటనలు పునరావృతం కాకుండా తిరుమలలో ప్రశాంతంగా, విజయవంతంగానే రథసప్తమి పూర్తి చేయాలనేదే టీటీడీ లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఆ రకంగానే సమన్వయం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. 8వ తారీఖు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు ఎస్ఎస్సీ టోకన్లు 3 రోజుల పాటు నిలిపివేస్తూ సర్వదర్శనం మాత్రమే భక్తులకు అనుమతిస్తున్న ద్వారా ఖచ్చితంగా లక్షలాది మంది భక్తులకు రథసప్తమి రోజు స్వామివారి దర్శనం కల్పించేందుకు అవకాశం కల్పించాలనేది టీటీడీ లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజ్. ఫోర్త్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ కిడ్నీ ర్యాకెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ రాకెట్ ముఠాల డొంక కదిలించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో కొన్నేళ్లుగా జరిగిన అన్ని కిడ్నీ ఆపరేషన్స్ పై సిఐడి ఎంక్వైరీకి ఆదేశించడం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి చేయడంతో పాటు గుట్టు చప్పుడు కాకుండా 55 లక్షల రూపాయలని కాజేసేందుకు కొంతమంది కేటుగాళ్లు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. వైద్య శాఖ అధికారులకు సమాచారం అందడంతో గుట్టు రట్టయింది. అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి జరిగినట్టుగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అలకనంద ఆసుపత్రి యజమాని సుమంత్ సహా 8 మందిని అదుపులోకి తీసుకుని విచారించి కీలక విషయాల్ని రాబట్టారు. ఈ క్రమంలోనే అలకనంద ఆసుపత్రి ఎండీ సుమంత్, రిసెప్షనిస్ట్ గోపిని కోర్టులో హాజరుపరచడంతో కోర్టు రిమాండ్ విధించింది. పోలీసులు అదుపులో ఉన్న మరో 6గురిని విచారిస్తున్నారు. కిడ్నీ డోనర్లు, గ్రహీతలకు సర్జరీ ఎక్కడ చేశారు, ఈ దందాలో ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు ఆరాధిస్తున్నారు. సర్జరీ చేసిన డాక్టర్ల కోసం 6 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. కిడ్నీ రాకెట్ ఘటనలో తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక వైద్యుల కమిటీ ఎంక్వైరీలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చెన్నైకి చెందిన పూర్ణిమ మధ్యవర్తిగా ఉన్నట్టు కమిటీ విచారణలో తేలింది. దీనికి సంబంధించి హెల్త్ సెక్రటరీకి ప్రత్యేక వైద్యుల కమిటీ నివేదిక కూడా అందించింది. కిడ్నీ డోనర్లు, కిడ్నీ తీసుకున్న వారి వివరాలని సేకరించి వారికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అలకనంద ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. మరోవైపు తెలంగాణలో కొన్నేళ్లుగా జరిగిన కిడ్నీ మార్పిడుల డొంక కదిలించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది. అలకనంద ఆసుపత్రి ఇన్సిడెంట్ తో అలర్ట్ అయిన ప్రభుత్వం
ఇప్పటివరకు ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లపై దర్యాప్తు చేయాలని ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది. సో ఈ కిడ్నీ రాకెట్ అంశం కేవలం అలకనంద హాస్పిటల్కే పరిమితమా, ఇంకా ఏ హాస్పిటల్కి స్ప్రెడ్ అయింది? పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, తెలంగాణ ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. సిఐడి ఎంక్వైరీ కూడా వేసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తీవ్ర సంచలనం సృష్టించినటువంటి సరూర్ నగర్ అల్కనంద ఏదైతే కిడ్నీ మార్పుడికి సంబంధించినటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ప్రధానంగా అధికారులకి ఒకటే ఆదేశాలను జారీ చేసింది. అది కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజ నరసింహ పూర్తిగా ఈ కేసులంతా కూడా సిఐడికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసు అన్నిటికీ సంబంధించి సిఐడి విచారణ చేస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని కిడ్నీలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరిగాయి, రక్త సంబంధికులు ఎవరైనా మాత్రమే చేశారా, లేదంటే ఇంకా ఇటువంటి కిడ్నీ మార్పిడికి సంబంధించి ఇంకెవరైనా డొనేట్ చేశారని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయబోతుంది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులను 2 మాత్రం రిమాండ్కు తరలించారు. అందులో అలకనంద ఓనర్గా ఉన్నటువంటి సుమంత్తో పాటుగా రిసెప్షనిస్టు గోపిని సైతం కూడా రిమాండ్కు తరలించారు. మరొక 6గురిని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇదంతా కూడా ఒక చైన్ లింకింగ్ సిస్టమ్గా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అటువైపు డోనర్లకి, అంతేకాకుండా అమర్చుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఇద్దరి మధ్య మాత్రం ఒక చైన్ లింకింగ్ సిస్టమ్ ఉంది. ఈ చైన్ లింకింగ్ సిస్టంలోనే ఎవరైతే చెన్నైకి చెందినటువంటి ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించడం జరిగింది. వాళ్ళు ఇచ్చేటటువంటి సమాచారం ఆధారంగా కూడా ఈ చైన్ లింక్కి సంబంధించి ఇంకెవరున్నారు అనే దాని మీద పూర్తిగా క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇకపోతే ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ సర్జరీ ఎక్కడ చేశారు, డాక్టర్ల గురించి కూడా ఇప్పటికే 6 బృందాలుగా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తిగా అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కాబట్టి ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించి అటు ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పటివరకు జరిగినటువంటి సర్జరీలు ఎన్ని, ఎవరెవరు చేయించుకున్నారనే వివరాలన్నింటినీ కూడా ఇప్పటికీ అంటే ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా సిఐడి పూర్తిగా కూడా విచారణ చేసేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సైఫ్ అలీ ఖాన్ పై అటాక్ కేసులో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదుపులో ఉన్న వ్యక్తి నిందితుడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. తన కొడుకుని అనవసరంగా ఇరికించారంటూ అనుమానితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో ఉన్న వ్యక్తికి తన కొడుకుకి సంబంధం లేదంటున్నారు తండ్రి. అనేక అంశాల్లో దర్యాప్తు చేయాల్సి ఉందంటున్నారు పోలీసులు. నిందితుడి భాష బంగ్లాదేశీ కావడంతో గ్రిల్ చేయలేకపోతున్నారు పోలీసులు. అండ్ కోర్టు ఈ నెల 29 వరకు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చింది. సైఫ్ అలీ ఖాన్ పై అటాక్ కేసులో లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. బంగ్లాదేశ్ వాసి అయిన షరీఫుల్ ఇస్లాం ఉపాధి కోసం అక్రమంగా బెంగాల్ వచ్చాడు. అక్కడి నుండి అధిక ఆదాయం వస్తుందని ముంబైకి చేరాడు. అక్కడే పని చేసుకునే అతను సైఫ్ ఇంట్లో దొంగతనానికి దిగాడు. ఆ క్రమంలోనే దాడి కూడా చేశాడు. ఇది ఇప్పటికున్న క్లారిటీ. కానీ బంగ్లాదేశ్ నుండి నిందితుడిగా చెప్తున్న వ్యక్తి తండ్రి మరోలా చెప్తున్నాడు. తన కొడుకుని ఇరికించారని ఆరోపిస్తున్నాడు. పోలీసులు విడుదల చేసిన వీడియో ఫుటేజ్ లో ఉన్న ఫోటో తన కొడుకుది కాదని, ఆ పోలికలు ఉన్నాయని ఇరికించారని చెప్తున్నాడు. తన కొడుకుతో అంతకు ముందు రోజు కూడా ఫోన్లో మాట్లాడానని, భారత్లో తమకు ఎవరూ న్యాయ సాయం చేసేందుకు అవకాశం లేకపోయిందని చెప్తున్నాడు. అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో లైవ్ లో ఉన్నారు. బాంద్రా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఏమైనా జరిగాయా మహాత్మా? అలాగే పోలీసుల వర్షన్ సరే, నిందితుడి తరపు వాదనలేంటి? అతను ఏమైనా కన్ఫెషన్ ఇచ్చాడా? నిందితుడిని ప్రశ్నించి రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. అయితే దాని అంతటికంటే ముందు ఫోరెన్సిక్ ఎవిడెన్స్తో టాలీ చేసి చూశారు. అక్కడ ఆ నివాసంలో మొదటి రోజు ఈ క్లూస్ టీమ్ నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన ఫింగర్ ప్రింట్స్ కానీ ఇతరత్ర ఆధారాలన్నిటినీ ఇప్పుడు అదుపులోకి తీసుకున్న నిందితుడితో సరిపోల్చి చూశారు. అవన్నీ కూడా మ్యాచ్ అయినట్లుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మరొక కన్ఫ్యూజన్ లేదు. షరీఫుల్ తండ్రి తన కొడుకుని రక్షించుకునే క్రమంలో ఏదైనా చెప్తూ ఉండొచ్చు, కానీ ఆ ఇంట్లో ఆ రోజు చొరబడింది షరీఫులే అన్న విషయాన్ని ధృవీకరించేందుకు తగిన ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అయితే పోలీసుల దగ్గర ఉందనే చెప్పవచ్చు. అదే విషయాన్ని కోర్టుకి తెలియజేశారు. ఇప్పటికే విచారణలో కొంత సమాచారాన్ని రాబట్టగలిగారు. కాకపోతే బంగ్లాదేశీ కావడం, బంగ్లా మాత్రమే మాట్లాడగలగడం, ఇతరత్ర ఈ భాషాపరమైన ఇబ్బందుల కారణంగా పూర్తి స్థాయిలో రాబట్టలేకపోయారని చెప్పవచ్చు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీకి విధించారు. ఎట్ ద సేమ్ టైం ఇదే అంశంలో మరికొన్ని అనుమానాల్ని రేకెత్తిస్తూ కూడా కథనాలు వచ్చాయి. అర్ధరాత్రి 2:30కు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగితే ఉదయం 4:11 అడ్మిట్ అయ్యారు. ఈ గంటన్నర వ్యవధి ఎందుకు, 10 నిమిషాల వ్యవధిలో వెళ్ళగలిగే డిస్టెన్స్ ఉన్నప్పుడు అన్న అనుమానాల్ని మరికొంతమంది నెటిజన్లు లేవనెత్తారు. కానీ అక్కడ ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రికార్డ్స్లో ఎంటర్ చేసేసరికి 4:11 అయింది. కానీ వెనువెంటనే ఇబ్రహీం
సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం, మరొక కుమారుడు తైమూర్ ఇద్దరూ కలిసే సైఫ్ అలీ ఖాన్ని ఆటోలో హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ కుటుంబ వ్యవహారాలు చూసుకునే అఫ్సర్ జైదీ హాస్పిటల్కి చేరుకున్న తర్వాత ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి సంతకాలు పెట్టాక రికార్డ్స్లో ఎంటర్ చేసేసరికి 4 గంటల 11 నిమిషాలు అయింది. అంతే తప్ప ఇందులో అనుమానించడానికి ఎటువంటి ఆస్కారము లేదు. అన్నీ కూడా వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్స్, పోలీసులు చెప్తున్న కథనాలు అన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయనే పోలీసు అధికారులు చెప్తున్నారు. రైట్ మహాత్మా.